అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన తన సంతోషమే స్వర్గం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను చచ్చిపోయాను. 10 రోజులుగా మా ఆవిడ పిల్లల్ని బుజ్జగించి శ్రద్ధగా శ్రాద్ధం పెట్టేందుకు వాళ్ళని ప్రేరేపిస్తోంది. తన కన్నీళ్లు తుడుచుకుంటూ అప్పో సప్పో చేసి నా ఆత్మశాంతి కోసం ఆవిడ చేయిస్తున్న శాంతులు నాకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. దయ్యాలు ఏడుస్తాయా, ఆత్మలు క్షోభిస్తాయా అని మీరు అనుకోవచ్చు. నేను చావాలని చావలేదు, నన్నెవరూ చంపలేదు. దురదృష్టం మా కుటుంబాన్ని నన్ను విడదీసింది. డాక్టర్లు క్యాన్సర్ అన్నారు. 1 రోజులో చచ్చిపోయే హార్ట్అటాక్ వచ్చినా నేనిలా బెంగపడక్కర్లేదు. 4 నెలలు పగలనక రేయనక ముదురుతున్న నా రోగానికి వైద్యం చేయిస్తూ, బతుకుతానన్న ఆశలు కల్పిస్తూ, తన పొందే మానసిక క్షోభని కప్పెట్టుకుంటూ నాకు ధైర్యం చెబుతున్న ఆ బంగారు తల్లికి పసుపు కుంకములు తుడిచేసి కళ్లల్లో మిగిలిన నీళ్ళని కార్పించేసి నేను పారిపోయి వచ్చేశాను. సరళ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నాకు పిరికితనం కూడా ఎక్కువే. మా ఇంట్లో వాళ్ళకి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి చాలా కాలం పట్టింది. అయితే సరళ కుటుంబం అంతా ఈ చెప్పని పెళ్ళంటే మొదట్లో ఇష్టపడలేదు గాని నా మంచితనాన్ని ప్రేమించి దొంగ పెళ్ళని ఇంట్లో చెప్పకుండా చేసుకున్నానని బెంగపడలేదు. అన్యోన్యంగా మేమిద్దరం కళ్ల ముందు ఉంటే మురిసిపోయారు. విధి జీవితాల్ని తారుమారు చేసింది. 10 ఏళ్లు తిరగకుండా కూడబెట్టిన అంత సంపదని తుడిచిపెట్టుకుపోయే మాయదారి రోగం రాకూడని చోట వచ్చింది. ఒక్కపొడి కూడా వేసుకొని నాకు ఈ రోగం ఎందుకొచ్చిందో. రాను సరళ పోనీ ఆయన పోయి సుఖపడతాడని గుండె దిటువు చేసుకుంటుందని అర్థమవుతోంది. సరళ, ఎందుకు అడుస్తున్నావు? బాధల నుంచి నువ్వు నేను విముక్తులమయ్యాం. నా బాధ నువ్వు భరించలేవు. నీ బాధ నేను సహించలేను. 10 ఏళ్లలో 100 ఏళ్ల ఆనందాన్ని నీతో దేవుడు నాకిచ్చాడు. కాని నేను నీకు అన్యాయం చేశాను. ఆస్తిపాస్తులు అప్పగించలేదు అంటూ నా ఆత్మ క్షోభిస్తోంది. నిజం చెప్పు సరళ, డాక్టర్లేమన్నారు అని ఎన్నోసార్లు అడిగాను. కీమోథెరపీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందన్నారు అని చెప్పేది. అయితే క్యాన్సర్ అని డిక్లేర్ చేశారా? తను షాక్ అయింది. తనకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదని నాకు తెలుసు. నువ్వు ఇంకో 3 నెలలు బ్రతుకుతాను అన్నారు కదూ అని అడిగేశాను ఓ రోజు. కాదు, 6 నెలలు. 6 నెలలు ప్రాబ్లం లేదన్నారు. ఈలోగా కోలుకోగలిగితే 60 ఏళ్లు హాయిగా బ్రతికేయచ్చట. మీ విల్ పవర్ను బట్టి మన లైఫ్ ఉంటుందండి అని నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది. సరళ గొంతులో నిజాన్ని అబద్ధాన్ని ఏరుకోవడం నాకు తెలుసు. చాలా మంది అబద్ధంలో ఆనందించాలి అనుకుంటారు గాని నిజం తెలుసుకొని మరణించాలి అనుకోరు. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, నిజాన్ని అబద్ధం అనుకున్నా, మభ్యపెట్టుకున్నా కత్తి నా మెడ మీదకి తన మాంగళ్యం మీదకి వచ్చి పడుతోందని మా ఇద్దరికీ తెలుసు. కాలం ఎంత చిన్నదో అని ఒకళ్ళ కనిపిస్తే కాలం ఎంత దీర్ఘమైందో అని ఇంకొకళ్ళ కనిపిస్తోంది. పరిస్థితులు తారుమారయ్యాయి. రేపైనా నాకు విముక్తి కలిగితే బావుండును అని సరళ మొక్కుకుంటోంది. ఏం మొక్కుకున్నావు అన్నాను. నీకోసమే అంది. నాకోసమే ఏమని మొక్కుకున్నావు? మీరు బాధలు తగ్గి హాయిగా ఉండాలని అంది ఏడు పాపుకుంటూ. నిజానికి ఇంకొన్ని రోజులు బతకాలని ఆశ నాకు ఉంది. డాక్టర్లు ఆడుకుంటున్నారు మా 2 జీవితాలతోనూ, ఆశలు చూపిస్తూ. బిడ్డల్ని నిన్ను నిజంగా అనాథల్ని చేశాననే ఫీలింగ్ నా ఆత్మను హింస పెడుతూనే ఉంది. దేవుడు ఏ హార్ట్అటాక్ పెట్టి ఈ దీపాన్ని ఆర్పేయకుండా క్యాన్సర్ ఇచ్చి ఇన్నాళ్లు సమయం ఇచ్చాడు. ఈ 6 నెలలో నేను నా పెళ్ళాం పిల్లలకు ఏం చేశాను అనే బాధ నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సంపాదించిన ఆస్తంతా అన్నదమ్ములు ఆక్రమించుకుంటున్నా ఒడుపుగా పొదుపు చేసి ఇది నా పెళ్ళాం అని నిన్ను చూపించి ధైర్యం చెప్పకుండా జబ్బు కూడా మీ నెత్తిన వేసి ఖర్చుల్లో ముంచేసి కట్టెగా మారిపోయాను. ఈ 10 రోజుల్లోనే ఎంత క్షోభించానో. ఆత్మశాంతికి వాళ్ళు పెడుతున్న ప్రతి పైసా వాళ్ళకి నేనిస్తున్న ఎక్స్ట్రా బడ్డనని నాకు తెలుస్తోంది. రోజులు గడిచిన కొద్దీ వాళ్ళు అనుభవించబోయే దారిద్రాన్ని నేను చూస్తాను అని నాకు తెలుస్తోంది. ఓరి దేవుడా, మా వాళ్ళని కాపాడు అని ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకుంటున్నానో. నాలాంటి పాపాత్ముడికి దేవుడు కరుణ దక్కకపోయినా దేవుడు పలుకు వినిపించింది. ఒరే పాపి, నువ్వు చనిపోతావని తెలియడానికి నీకెంత టైం ఇచ్చాన్రా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవద్దురా? ప్రాణదీపం ఉండగానే నీ వాళ్ళని ఉద్ధరించుకోవద్దురా? యజమాని, నీ కుటుంబానికి నువ్వే దేవుడివి. మర్చిపోతే నీకు పాప విముక్తి ఉంటుందా? ఇలాంటి మాటలేవో నా ఆత్మని నిలేస్తున్నాయి. చందమామ కథల్లోలా దయ్యాలొచ్చి కుటుంబాన్ని ఉద్ధరిస్తే ఎంత బావుండేది.
చేవలేని చేతకానితనం, చెయ్యగలిగినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోవటం, చేతులు కాలాక ఆకుల కోసం వెతుక్కోవటం మనసులేని మనుషుల దౌర్భాగ్యం. నా ఆత్మక్షోభ మీకు ఈ కథగా చెప్పడానికి కారణం ఒక పెద్ద నీతి ఉంది. నిజానికిది నీతి కథే. ఆత్మలు కథలు వ్యధలు చెప్పడం అభూత కల్పనలా అనిపిస్తుంది. మీరు నమ్మరు. కానీ మా ఆత్మశాంతి కోసం శాంతులు, తర్పణలు, దానాలు చేస్తారెందుకని? మా ఆత్మకి అశాంతి ఉంటుందనే కదా. మృత్యువు ఇన్నాళ్ళు ఇంటి ముందు నిలబడి వెయిట్ చేసినా కనీసం నా వాళ్లకి కూడా ఏ మంచి పని చేయని అశాంతికి నాలాంటి ఇంకెవ్వరూ గురి కాకూడదనే నా వ్యధ మీకు కథగా చెప్పాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.